యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారి మట్టి పాలగులు. వారి సంకల్పములు నారే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయం నవ్వును. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేయును. యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరమును ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. చదవబడిన కీర్తనలు మనలను చదివించిన ప్రభుత్వం నుంచి ఆశీర్వదించుగాక. అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఇందాక చదువుకున్నాం కదా, 146వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆ కృంగిన వారందరినీ యావన చేయవాడు. చదువుబడినటువంటి కీర్తన భాగంలో యెహోవా కృంగిపోయినటువంటి వారందరినీ కూడా చేయవాడు, లేవనెత్తేటటువంటి వాడు అని దేవుని లేఖన భాగంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కృంగినటువంటి వారందరినీ కూడా లేవనెత్తుటకు సమర్థుడుగాను ఉన్నాడు. మానవ జీవితంలో కొన్నిసార్లు కొంతమందిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏమని అంటే, ఆ కుటుంబము చాలా కృంగిపోయిందండి, అతను చేసినటువంటి పనిని బట్టి ఆ తల్లి చాలా కృంగిపోయిందండి, లేకపోతే ఆ వ్యక్తి చేసిన పనిని బట్టి బిడ్డలు చాలా కృంగిపోయారండి అని ఇరుగు పొరుగు గురించి మనం చెప్పుకునేటటువంటి సందర్భాలు గమనించే ఉంటాం. అయితే దేవుడి యొక్క వాక్యములు కూడాను దేవుడైనటువంటి యెహోవా మాట్లాడిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, యెహోవా కృంగినటువంటి వారందరినీ కూడాను లేవనెత్తేటటువంటి వాడు. అదే కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. నేను శ్రమ చేత ఎలా అన్నాడు? మిక్కిలి కృంగి ఉన్నాను. ఈరోజు మానవుడు శ్రమ చేత, భారముల చేత, ప్రయాసాల చేత కృంగినటువంటి స్థితిలో జీవిస్తూనే ఉన్నాడు.
మీరు చదవవలసినది కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, అత్యధిక భారం వలన నేను కృంగితిని అంటాడు. బైబిల్లో వివిధ రకాలైనటువంటి మనుషులు వివిధ రకాలైన పరిస్థితులను బట్టి కృంగిపోయినటువంటి వారు చాలా మంది లేకపోలేదు. ఒక వ్యక్తి ఏమో శ్రమ చేత కృంగిన వాడిగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో అత్యధిక భారం చేత కృంగిన వాడు. అత్యధిక భారాలు ఈ రోజుల్లో కూడా అత్యధికమైనటువంటి భారాలు మనిషి వేసుకుని కృంగిపోయినటువంటి పరిస్థితి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉన్నారు. ఆ సహోదరి ఇంటికి ఎప్పుడు గృహదర్శనానికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు గెస్ట్ వస్తారు. గృహదర్శనానికి ఎప్పుడు సోమవారం, ఎప్పుడు మంగళవారం అనగా ఆ నెలలో ఏ వారం పడితే ఆ వారం. ఒకసారి సోమవారం ఎప్పుడు వెళ్ళే బాగుంటు, ఒకసారి బుధవారం వెళ్ళాను, ఒకసారి శుక్రవారం వెళ్ళాను, ఒకసారి శనివారం వెళ్ళాను. ఈ సందర్భంలో ఎప్పుడు వెళ్ళినా స్పెషల్ గెస్ట్ వస్తూ ఉంటారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ఈ కాబోలు అంటారు కదా వాళ్ళు. ఆవిడ అందరి దగ్గర కూడా అందరి దగ్గర డబ్బులు ఆవిడ తీసుకుంది. నేను అడిగాను, తల్లి ఏంటి నేను వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు, ఎవరు వాళ్ళు ఏంటంటే ఆవిడ అదే తమ్ముడు కాబోలే వాళ్ళ ఇబ్బంది ఏమి లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంటే ఇస్తే కాదు మాట చెప్తే వెళ్ళిపోతాను. నేను అడిగాను ఎందుకని, నేను సోమవారం వస్తే ఒక ఆయన వచ్చాడు, బుధవారం వస్తే ఒక ఆయన వచ్చాడు, శనివారం వస్తే ఒక ఆయన వచ్చాడు, ఎంతమంది దగ్గర తీసుకున్నా ఉంటాయా, రోజు కోపాలైనా ఉన్నాడు. సోమవారం వస్తే సోమవారం అయినా, మంగళవారం వస్తే మంగళవారం అయినా, గురువారం వస్తే గురువారం అయినా అని ఆమె చెప్పారు. అంటే రోజు కట్టాల్సిన ఎవరంటే రోజు కట్టాలి. ఆవిడ పరిస్థితి చూస్తే ఆవిడకి యజమాని లేడు, ఏదో వివాహం అయితే కొంతకాలం తర్వాత విడిచిపెట్టి ఒంటరిగా వదిలిపోతుంది. పిల్లలు లేరు, సొంత ఇల్లు ఉంది, ఒక కంపెనీలో పనిచేస్తుంది. నేను నెలకి 12,000 జీతం వస్తుంది, సొంత ఇల్లు ఉంది, పిల్లలు లేరు, అసలు నువ్వు ఎందుకు తీసుకున్నావు ఏంటంటే ఇప్పుడు ఆవిడ అంటుంది కదా, ఏం చేద్దాము, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా బంధువులు నీకు భర్త లేడు, పిల్లలు లేరు, సంపాదించినంత ఏం చేస్తున్నావు, నీ చెల్లి బిడ్డకి పెట్టొచ్చుగా, నీ తమ్ముడు బిడ్డకి పెట్టొచ్చుగా, నీ అన్న బిడ్డకి పెట్టొచ్చుగా అని మాట్లాడుతుంటే ఆడ సంపాదించిన ఉన్నా లేకపోయినా వాళ్ళకేదో సపోర్ట్ చేద్దామని మాట మనసు కోసం సరే అన్న మాటకి వాళ్ళు పీడించి నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారయ్యా. మరి ఏం చేస్తాం, వాడు వచ్చిన దగ్గర రాకపోతే ఆ దగ్గర తీసుకుని ఏంటి నీకెందుకు తల్లి లేకపోయిన భారాన్ని ఎత్తి తీసుకున్నాము, మరి ఏం చేస్తాం, బంధుత్వకి ఎలా పోగొట్టుకుంటామో ఎలా కాదంటామో, లేకపోయినా ఎక్కడొక్కటి తీసుకొచ్చి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇచ్చి నేను ఈ రోజులో కృంగిపోయి ఉన్నాను. చూడండి, అత్యధిక భారం. అప్పు తీసుకుంటాలో తప్పు లేదు అవసరానికి, అప్పు చేయడంలో తప్పు లేదు అవసరానికి, కానీ కొన్ని అత్యధికమైనటువంటి భారాలు వేదేస్తున్నట్లయితే అసలు ఆవిడికి ఆవిడ కుటుంబానికి సంబంధించినది కాదు. వారికి చక్కగా తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలకి వారికి ఉండే గృహాలు వాళ్ళకు ఉన్నాయి కదా, వారికి ఉండే చెట్లు వారికి ఉన్నాయి కదా. నీకు ఇష్టమైతే ఏదో తొలమ పొలం వచ్చి నా దగ్గర అంతే ఉంది, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తున్న మాట్లాడి అయిపోతుంది కదా. వాళ్ళే అన్నారు, వాళ్ళెవరు చెప్పారు, ఇది వాళ్ళు ఎట్లా అనుకుంటారని వారి కోసం అత్యధిక భారాన్ని పనిచేసి ఈరోజు ఎవరు కృంగిపోతున్నారు. కాబట్టి ఈ రోజున మనిషి అత్యధికమైనటువంటి భారాలను బట్టి శ్రమను బట్టి కృంగిపోతారు. ఎందుకు ఏమి కృంగిపోయింది, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తుకోవడానికి కదా ఆయన ఎవరిని లేవనెత్తాడు. ఈ 2 విషయాలు మధ్యాహ్నం పూర్తిగా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుతాం. మొట్టమొదటిగా ప్రాణం అనేటటువంటిది కృంగిపోయింది. చూడండి, కీర్తన గ్రంథం The book of Psalms chapter 42 verses 5. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా నీవేలా కృంగిపోయినావు సంవత్సరాలు. మొట్టమొదటిగా కృంగిపోయినటువంటిది ఏమై ఉంది అంటే ప్రాణం అనేటటువంటిది కృంగిపోయింది. శ్రమ చేత, అత్యధికమైనటువంటి భారాల చేత, ఒత్తిడిల చేత, నానా రకాలైనటువంటి సమస్యల
వల్ల ఏది కృంగిపోయింది అంటే మన యొక్క ప్రాణం అనేటటువంటిది కృంగిపోయింది. అందుకని ఆయన అన్నాడు, నా ప్రాణమా ఇదిగో నీ వేళ కృంగి ఉన్నావు. నేను ఎందుకని కృంగిపోయి ఉన్నావు? శ్రమ వలన, అత్యధిక భారముల వలన మొట్టమొదటిగా కృంగిపోయినటువంటిది ఏమిటంటే మన యొక్క ప్రాణం అనేటటువంటిది కృంగిపోయింది. అదే అధ్యాయం 11లో కూడా మళ్ళా అదే మాట్లాడతాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నామని. కృంగిపోయినప్పుడు కదా తొందరపడతా ఉన్నాం, తొందరపడే పనులే చేయిస్తా ఉన్నాం. చూడండి, ప్రాణం కృంగిపోయినటువంటి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారు, ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. తొందరపడి ఈ ప్రాణం కృంగిపోయినటువంటి వారి ఆలోచనలు తొందరపాటుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ రీతిగా తన జీవితాన్ని ముగించేసుకుందామన్నట్లుగా వారి యొక్క ఆలోచన విధానాలు ఉంటాయి. లేకపోతే ఉన్న సమస్యని కొద్దిగా పెద్దది చేసుకునేటటువంటిదిగా ఆలోచన అనేటటువంటివి ఉంటాయి. అందుకనే నా ప్రాణము కృంగిపోయిన వెతుకు తొందరపడుతున్నాను అంటాడు. శ్రమ వలన, ఈ అత్యధికమైనటువంటి భారముల వలన మొట్టమొదటిగా కృంగిపోయినటువంటిది ఏమున్నదంటే మన ప్రాణం అనేటటువంటిది కృంగిపోయింది. రెండవది ఇంకా ఏం కృంగిపోయిందంటే ఆత్మ అనేటటువంటిది కృంగిపోయింది. అదే కీర్తన గ్రంథం 73 అదే కీర్తన గ్రంథము 77:3 77 చదువుతున్నాం చూడండి. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. ఒకటేమో ఇందాకే కృంగిపోతుందన్నాడు, ప్రాణం కృంగిపోతుందన్నాడు. రెండవదిగా ఏది కృంగిపోతుందంట? ఆత్మ అనేటటువంటిది కృంగిపోతుంది. ఆత్మ నరుడికి దేవుడు పెట్టినటువంటి దీపము. ఆత్మ కృంగిపోతా ఉన్నది. కొన్ని సందర్భాలు ఎవరైనా కొంత కాలం చేసినటువంటి వారిని వస్తే వారిని గురించి చెబుతారు. ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఆ వ్యక్తి కొన్నాళ్ళు బ్రతికేపడేవాడు. ఆ యాక్సిడెంట్ జరగకపోతే కొన్నాళ్ళు ఉండేవాడు. ఆ పరిస్థితి తలెత్తకపోతే ఈ కొన్నాళ్ళు ఉండేవాడు. అంటే అక్కడ ఏమైపోయిందంటే ప్రాణమే కాదు, ఆత్మ కూడా ఏమైపోయింది? ఇక నేను బ్రతకలేను, ఇక నేను ఉండలేను, ఇక మనుగడ నేను సాధించలేను. రెండవదిగా ఆత్మ కూడా ఏమైపోతుందంట? కృంగిపోతుంది. నరుడి ఆత్మ దేవుడి పెట్టినటువంటి దీపం అయితే ఆత్మ ఈ ఒత్తిడి వలన, లేకపోతే శ్రమ వలన ఏమైపోతా ఉందంటే కృంగిపోతా ఉన్నది. కాబట్టి ప్రభువుగా రెండవదిగా ఆత్మ కృంగిపోతా ఉన్నది. 143 కీర్తనలో కూడా అదే మాట్లాడతాడు. 143 కీర్తన 4 వచనంలో కూడా ఆయన అదే నా ఆత్మ నాలో కృంగి ఉన్నది సంవత్సరాలు. ఇది నేను అంటున్నటువంటి మాట ఏమిటంటే నా ఆత్మ నాలో ఏమైపోయిందట? కృంగిపోయి ఉన్నది. నా ఆత్మ నాలో కృంగిపోయి ఉన్నది. అది ఆ దేవుడు ఏ పరిస్థితిలో ఏ రీతికి ఉంచాడో ఆ స్థితిలో అది లేదు. అధికమైనటువంటి భారముల వలన, అధికమైనటువంటి ఒత్తిడిల వలన, అధికమైనటువంటి శ్రమల వలన ఒకటి ఇదిగో ప్రాణం కృంగిపోయింది, రెండు ఆత్మ కృంగిపోయింది. మూడవది ఇంకా ఏం కృంగిపోయిందంటే మూడవదిగా ఆయన అనేటటువంటిది మాట ఏమి ఏం కృంగిపోయిందంటే బుక్ ఆఫ్ లామెంటేషన్ విలాప వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే 22 వచనంలో ఏం కృంగిపోయిందని చక్కగా చెప్తారు కదా. విలాప వాక్యంలో నా మనస్సు కృంగిపోయింది. ఏంటంట? మై మైండ్ విల్ బి సెటిల్డ్ అన్నాడు. నా మనస్సు కూడా ఏమైపోయింది? కృంగిపోయింది. కొన్ని దుష్కార్యములను బట్టి, కొన్ని నిట్టూర్పులను బట్టి, కొన్ని అపరాధములను బట్టి ఎందుకు నా యొక్క మనస్సు కూడా ఏమైపోయిందంటే కృంగిపోయినటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు చూడండి, కృంగిపోవడం అంటే ఏదో మోకాళ్ళు నేలకు వృద్ధి కొరకం కాదు, ఏదో మోకాళ్ళ మీద మనిషి ఉండటం కాదు. కృంగిపోవడం అంటే ప్రాణం కృంగిపోయిందట, ఆత్మ కృంగిపోయింది. మూడవదిగా మనస్సు కూడా
ఎందుకనగా అది అంతరంగ స్వభావానికి సంబంధించిన కలిగింది కాబట్టి అవి కృంగిపోయి అలా దానికి ఎక్కడ కూడా మెడిసిన్ అనేటటువంటిది పొందుకోలేవు. ఎందుకంటే ప్రాణం, ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంతరంగ ఆర్గాన్స్, అంతరంగమైనటువంటి అవయవాలు అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కీర్తనకారుడు కదా, యెహోవా కృంగినటువంటి వారిని లేవనెత్తువాడు. ఏ కృంగిన వారిని అంటే మోకాళ్ళు కృంగిన వారిని అని కాదు, చేతులు కృంగినటువంటి వారిని అని కాదులే కానీ ప్రాణ, ఆత్మ, మనస్సు, శరీరములో ఎవరికైతే కృంగినవో ఆ కృంగిన వారిని ఆయన లేవనెత్తినటువంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథం 24:10 ఉంటాడు కదా, శ్రమ దినమున నీవు కృంగిన యెడల చేత కానటువంటి వాడు ఆగుదువు. ఈ రోజున శ్రమ వచ్చింది, ఆ శ్రమ దినమున నువ్వు కృంగావు, నీ ప్రాణము, నీ ఆత్మ, నీ మనస్సు కృంగినట్లయితే ఇదిగో నీవు చేతనటువంటి వ్యక్తిగా నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? నీవు కృంగినటువంటి పరిస్థితుల్లో నేను లేవనెత్తుతాను. కానీ నేను లేవనెత్తబడే ప్రభు నీతో ఉండి లేవనెత్తేటటువంటి స్థితిలో నిలిచినప్పటికీ కూడా నీవు ఇంకా చేతనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావు. ఇంకా కూడా నీవు కృంగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావు అంటే నువ్వు చేతనటువంటి ఇంతవరకు కూడా ఏ కృంగినటువంటి ప్రభు లేవనెత్తుతాడు. ఏ కృంగిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఆయన కృంగిన వారిని ఎలా లేవనెత్తాడో కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడు. ఏ కృంగిన వారంటే మోకాళ్ళు కృంగిన వారిని కాదు, చేతులు కృంగిన వారిని కాదులే కానీ ప్రాణము, ఆత్మ, మనస్సు కృంగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభువు లేవనెత్తుతాడు. ఏకమైనటువంటి కృంగిన అవయవాలను లేవనెత్తడానికి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి సర్జరీస్ కూడా ఉన్నవి. ఒకవేళ వాళ్ళకి అసాధ్యమైనట్లయితే ఒకవేళ దానిని కూడా ప్రభువు చేయగలడు. చేసిన సందర్భాలు కూడా అనేకమైనటువంటివి ఉన్నవి. అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కృంగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారికి ఏ స్థితిలో ప్రభువు లేవనెత్తాడు వాటిని కూడాను కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా యోబు గ్రంథము లేకపోతే ఆది కాండంలో వచ్చాడు 18వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, The book of Genesis chapter 21 verses 19. నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తను. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని లేవనెత్తాడంటే ఇష్మాయేలును లేవనెత్తను. దేవుడు ఎవరిని లేవనెత్తాడట? ఇష్మాయేలును లేవనెత్తను. ఏ స్థితిలో ఉన్న ఇష్మాయేలును లేవనెత్తాడంటే అక్కరత చేత, అవసరత చేత కృంగి ఉన్నటువంటి ఇష్మాయేలును ప్రభు ఏం చేశాడు? లేవనెత్తాడు అన్నాడు. ఈ రోజున మానవుడు ప్రాణము, ఆత్మ, లేదంటే శరీరము, లేదంటే మనస్సు దేనితో కృంగి ఉందంటే కొంతమంది అక్కరత, అవసరతతో కృంగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అక్కరతలో ఎవరో కూడా అప్పులు చేసుకునేవారు లేరు. అక్కరతలో ఎవరు కూడా సహాయం చేసేటటువంటి వారు లేక ఇష్మాయేలు వలె అక్కరత చేత ఒకవేళ నీవు కృంగబడి ఉన్నట్లయితే ప్రభువు అంటున్నాడు కదా, అక్కరతలో ఉన్న ఇశ్రాయేలీయులను లేవనెత్తినటువంటి నేను, అక్కరతలో ఉన్న ఇష్మాయేలీయులను నిలబెట్టినటువంటి నేను, ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కరతలో ఉన్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా నేను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఒకవేళ అక్కరత చేత ఏదైనా ఇదిగో నీవు కృంగినటువంటి స్థితిలో ఉన్నావా, ఏదైనా అవసరాన్ని బట్టి కృంగిన విధానంలో ఉన్నావా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జ్ఞాపకం చేసుకుంటే The book of Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి కూడా 34 వచనాలు చూసుకుంటే యేసు ప్రభువు స్త్రీతో మాట్లాడుతారు. యేసు ప్రభువు స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా ఎక్కువగా స్త్రీలతో మాట్లాడిన సందర్భము లేదు. అయితే ఆయన ఒక ప్రాంతం మరొక ప్రాంతం
యోధులు మేము సమయంలో మీకు మాకు వైభవ కదా, సంగీతం లేదు, మేము ఇస్తే మీరు తాకూడదు కదా, ఇటువంటి మాటలన్నీ ఇక్కడ కన్వర్సేషన్ జరుగుతుంది. ఇదంతా శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆ శిష్యులు కూడా ఎవరు తెలియదు. కానీ ఇదంతా అయిపోయినటువంటి తర్వాత ఇదిగో ఆ శిష్యులు అడుగుతూ ఉంటారు కదా, ఇదిగో ఒక్క మాట కూడా యేసు ప్రభువుని అడగలేదండి. ఎవరైనా ఆవిడ ఎందుకు అంతసేపు ఆవిడతో మాట్లాడారు? ఆ మాటల గురించి యోహాను సువార్తలో రాస్తాడు 4:7. ఇదంతా కూడా అక్కడ జరిగితే శిష్యులు ఒక్క మాట కూడా అడగలేదు. ప్రభువా వాళ్ళు ఎవరు, ఎందుకని మీరు ఆవిడ అంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఒక్క మాట కూడా యేసు ప్రభువుని అడగలేదని అక్కడ రాశారు. చూడండి, మనుషులకు మన అక్కరతలు తెలిసిన వారు నోరు నుంచి అడగడానికి ఇష్టపడరు. నీ కుటుంబంలో ఏ వర్గంలో తెలుసు, నీ కుటుంబంలో ఏది అవసరమో తెలుసు, లేకపోతే నీకు ఏది దేని వరకు నువ్వు ఎదురు చూస్తున్నావో తెలుసు. కానీ వారికి ఇష్టం లేదు నీకు ఏది అవసరమో అడగడము. ఎందుకంటే అడిగితే ఒకవేళ వాళ్ళు సహాయం చేయవలసి వచ్చిందేమో. కాబట్టి ఈరోజు అక్కరత తెలిసి కూడా అడిగినటువంటి మనుషులు ఉన్నారు, అక్కరత అడిగినా సరే సహాయం చేయగలిగినటువంటి మనుషులు కూడా ఉన్నారు. దానిని బట్టి ఈరోజు కృంగిపోతా ఉన్నారు చాలా కుటుంబాలు. వివాహాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, బిడ్డల ఎడ్యుకేషన్ బట్టి కృంగిపోతున్నారు చాలా మంది. లేదా అయ్యో బిడ్డలు వయసు ఉన్నారు, వివాహం చేయడానికి తగినటువంటి ఆర్థిక స్థోమత లేదని కృంగిపోయే వాళ్ళు లేరా? లేకపోతే బిడ్డలను ఇదిగో చక్కగా చదువులు రాణించాలనుకుంటున్నారు, బిడ్డలు కూడా ఉత్సాహంగా ఉన్నారు, ఇదిగో వారికి చదివేయాలంటే ఆర్థికంగా సపోర్ట్ సరిపోదు, అక్కరత తీర్చేటటువంటి వాళ్ళు లేదని అక్కరత గురించి కృంగిపోయినటువంటి వాళ్ళు లేరా? చాలా మంది రోజుల్లో గృహాలు సగం ఆపివేయబడి ఉన్నాయి. ఇదిగో అనుకున్న ధర్మ అంతగా ఆశించినటువంటి పనులు కాక అది అక్కరతలో మార్పుని ఎదురు చూస్తున్నా అయిన వారు మొహం సాగేసి ఇదిగో అక్కరత చేత కృంగిపోతున్నటువంటి వారు చాలా మంది లేకపోలేదు. అందుకని అలాగే ఇశ్మాయిలు కూడా అక్కరతో దేవుడు ఏం చేశాడు, లేవనెత్తాడు. సహాయం చేయడానికి ఎవరు లేదు, అక్కడ అతను ఆదరిస్తానికి ఎవరు లేదు. కేవలం తన తల్లి మాత్రం ఆమె చేతగాని స్థితిలో ఉన్నది. ఆమెకంత మనసుపాడే పరిస్థితి. అటువంటి స్థితిలో దేవుడు ఇష్మాయిలును లేవనెత్తాడు. ఎప్పుడు అనగా అక్కరతో ఉన్నప్పుడు. ఈరోజు ఏ అక్కరత చేత ముఖ్యంగా ఉన్నావో, ఏ అవసరత చేత ముఖ్యంగా ఉన్నావో, ఇదిగో ప్రభువు లేవనెత్తుటకు అక్కరతో తిరిగి నిలబెట్టుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను మాట్లాడారు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికని జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం The book of Philippians chapter 4 verses 19 చదువుకుందాం. చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు యొక్క మహిమలో మన ప్రతి అవసరమును, ప్రతి అక్కరతను కూడా ఏం చేస్తారంట, తీర్చును. నమ్మిన వారి దగ్గర సమర్థపడి ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అక్కరత కూడా తీరుస్తాడు. మనకి ఏది అవసరమో, ఏ అక్కరతలో ఉన్నామో ఇష్మాయేలు అక్కరతను తీర్చిన దేవుడు, లేకపోతే అబ్రహాము అక్కరతను తీర్చిన దేవుడు, యాకోబు యోహాను అక్కరతను తీర్చిన దేవుడు, మన అవసరత మన అక్కరతను కూడా ఆయన తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకని అక్కడ అన్నాడు, మీ ప్రతి అవసరతను కూడా తీరుస్తున్నాను. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాగ్దానం చేసినవాడు ఎన్నడూ మాట తప్పలేదు. వాగ్దానం చేసినవాడు ఎన్నడూ కూడా మాట నెరవేర్చకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చిన వాడు, వాగ్దానాలన్నీ కూడా కొనసాగించినటువంటి వాడు. అందుకే పాట పాడుతున్నాం కదా,
ఇదిగో ఆయన లేవనెత్తుటకు సిద్ధంగా ఉన్నాడు. అక్కరతలో ఉన్న ఇష్మాయిలును, అక్కరత చెంత ఉన్న ఇష్మాయిలును ఆయన ఏం చేశాడు? లేవనెత్తాడు. రెండోదిగా ఇంకా ఎవరు లేవనెత్తాడు అంటే దేవుడు సీమోను అత్తను ఆయన లేవనెత్తును. కృంగిన పరిస్థితుల్లో ఉండగా రాయబడి చూడండి. The book of Mark, Matthew chapter 1 అధ్యాయము 31 వచనం చదువుకుందాం. verses 31. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తును. రెండవదిగా ఎవరు అనగా 30 వచనం చదువుతుంది. సీమోను అత్తగారు ఒక బలహీనత చేత, లేకపోతే శరీర సంబంధమైన బలహీనత చేత ఏమై ఉందట? కృంగి. ఆ శరీర సంబంధమైన బలహీనత చేత సీమోను అత్తగారు కృంగి ఉన్నప్పుడు ఇదిగో అనారోగ్యం చేత కృంగి ఉండగా ఆయన ఆమె ఏం చేసినట్ట? లేవనెత్తినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. రెండవదిగా దేవరైతే the people who are sick, the people who are the unable who are, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్నారో, అనారోగ్యం చేత ఆ బలహీనత చేత బంధించబడి ఉన్నారో వారిని ఆయన ఏం చేస్తున్నట? లేవనెత్తుటకు సిద్ధంగా ఉన్నారు. బలహీనత చేత కృంగినటువంటి వారిని ఆయన రెండవది నేను లేవనెత్తుతాడు. ఇదిగో కీర్తనకారుడు ఇదిగో కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు. మనస్సు, ఆత్మ, ప్రాణము ఎవరికైతే కృంగినయో వారిని లేవనెత్తడం మాత్రమే కాదు కానీ అక్కడతో ఉన్నటువంటి ఇష్మాయిలును ఆయన లేవనెత్తాడు. అనారోగ్యంతో కృంగి ఉన్న సీమోను ఆయన లేవనెత్తాడు. ఈరోజు అనారోగ్యంతో బాధించబడుతున్నావా? ఈరోజు ఇదిగో అనారోగ్యంతో ఇదిగో పైకి లేవలేనటువంటి స్థితిలో ఉన్నావా? అనారోగ్యం ద్వారా ఇదిగో బంధించబడినటువంటి స్థితిలో ఉన్నావా? ఇదిగో ఒకవేళ ఇదిగో వాళ్ళ కానిటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా? అయితే ప్రభు అంటాడు కదా, ఇదిగో అనారోగ్యం చేత కృంగి ఉన్నటువంటి సీమోను అతను లేవనెత్తినటువంటి నేను ఇదిగో ఏ బలహీనతనే అనారోగ్యం చేత కృంగి ఉన్నావో ఆ కృంగి ఉన్నటువంటి నేను కూడా నేనేం చేస్తున్నాడు? ఆయన లేవనెత్తుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఇదిగో మరి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనలను అనారోగ్యం చేత కృంగినటువంటి స్థితిలో ఆయన లేవనెత్తటకు సిద్ధముగా ఉంటాడు. కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. అనారోగ్యాలు ఒకటేమో శారీరక అనారోగ్యం, రెండు మానసిక అనారోగ్యం. శారీరక అనారోగ్యాలు వేరుగా ఉంటాయి, మానసికమైనటువంటి అనారోగ్యాలు వేరుగా ఉంటాయి. శారీరకమైన అనారోగ్యానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని ఎగ్జామినేషన్ చేస్తాడు. వాటిని బట్టి మనకి ఏం చేస్తారంట? మెడిసిన్ అనేటటువంటిది ఇస్తారు. కొన్ని మానసికమైనటువంటి అనారోగ్యాలు ఉంటే వాటిని అంత తేలిగ్గా డాక్టర్ కనుగొనలేరు. మానసిక నిపుణులు కూడా ఉన్నారు, కానీ వారికి కూడా అందుబాటున్నటువంటి రోగాలు ఉంటే వాటిని ఏ డాక్టర్ కూడా కనుగొనలేడు. ఒక 4-5 సంవత్సరాల క్రితం తల్లి గారు తన ఆమెకి కుమారుడు వాడు ఉంది, వారికి కుమారుడు పుట్టిన చిన్నతనం ఉంటే వారు కాలం చేశారు. ఇరువురు కూడా ఒక వ్యాధి చేత బంధించబడి కాలం చేస్తారు. బిడ్డకి 8-9 సంవత్సరాలు వయసు వస్తుంది. అప్పటికి పెద్దవిడిగా ఆ మనవరాలని పెంచి పెద్ద చేసి చక్కగా ఒక ఇంటర్ వరకు చదివించింది. ఆ ఉన్నదాన్ని చక్కగా పెళ్లి చేసినటువంటి
పెళ్లి చేసిన 3 వారాలు 4 వారాల తర్వాత పెళ్లికి మనల్ని కూడా పిలిచారు, వెళ్ళలేదు. వారు మన సంఘానికి రాదు, తెలిసినటువంటి వారు. అయితే మనం వెళ్ళలేదు. తర్వాత నాకు సెంట్లో కలిసింది, కూరగాయలు తీసుకుంటా కలిస్తే నేను అడిగానమ్మా ఎలా అమ్మా తల్లి బాబు ఆవిడ ఎక్స్ప్రెషన్ బాబు అల్లుడు కదా దేవుడు నా బాధను చూసినాయి కొడుకునే పంపించాడు. ఏంటి 3 వారాలు ఏం కాదంటుంది, అసలు అల్లుడు కదయ్య బాబు నాకు కొడుకు లేకపోడు, అసలు అటువంటి సమాధం వస్తుంది అలా చూసుకునేటటువంటి వ్యక్తి వస్తాడని నేను కళలో కూడా ఊహించలేదు. అయినా అదేంటమ్మా పెళ్ళి ఇంట్లో అయినా పెళ్ళి 3 వారాలు అవుతుంది. నేను మనసులో అనుకున్నా 3 వారాలకే కొడుకు స్థానంలోకి వెళ్ళిపోయామా, దేవుని స్తోత్రం మంచిదే లేదు. అదే 3 నెలల తర్వాత నాకు గుండాగ్రంలో కనపడింది. అక్కడ ఎగ్జిబిషన్ ఉంటే ఎగ్జిబిషన్ నేను ఇల్లు వస్తున్నా, ఆవిడ ఏదో సర్కిల్ ఏదో కనుక చూశాను. చూసినప్పుడు ఆవిడ నన్ను ఆపుతా ఉంటుంది. అయితే నేనే అవతల దగ్గరికి వెళ్ళి ఏదన్నా అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను. అప్పుడు నేను అన్నాను, అమ్మా మరి మనవరాలు మీ కొడుకు ఎలా ఉన్నాడు? ఆవిడ అంతగా రోజు అల్లుడు అంతా నా కొడుకు ఎలా ఉన్నాడు? కొడుకు నా కొడుకు రాయాలి. అదేనమ్మా అన్నావు కదంటే అది ఒకసారి అదే ఆ మాట అన్నాను అనేసరికి అసలు లేదు వాడి పేరు కూడా నా నోట్ రాకూడదు అసలు. అదేదమ్మా 3 పెళ్ళైన 3 వారాలకే నాకు కొడుకు అన్నావు, పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె అర్థంతున్నామని నేను అంటే మనకేం తెలుసుకోదు. వాడికి పెద్ద రోగం ఉందయ్యా, వాడికి ఏముందంట పెద్ద రోగం ఉందా. నేను అనుకున్నాను పెద్ద రోగం అంటే ఏమో ఇటువంటి ఉన్నాయేమో పెద్ద రోగం అంటే పెళ్లికి ముందు ఎవరు చెప్పలేదంటయ్యా అది పైకి కనబడే రోగం కాదు. అదేంటమ్మా పైకి కనబడే రోగం కాదా, మరి ఏ రోగం ఏంటి పరిస్థితి అంటే అప్పుడు అంటుందయ్యా వాడి ఒంటి నిండా అనుమానం పడేటటువంటి ఏ రోగం అంట అనుమానం పడే రోగం అయ్యా. అసలు అమ్మాయి తల కోసుకున్న అనుమానమే, 50 అనుమానమే, కొత్త చీర కట్టుకున్న అనుమానమే, మన ఏదైనా ఫోన్ చేసినా అనుమానం. పొద్దున్నే మసలు చేసింది మళ్ళా ఇప్పుడు మళ్ళా చేస్తుంది అక్కడయ్యా. నాకు ఆ బిడ్డ తప్ప ఎవరు ఉన్నారు, నేను తప్ప ఎవరు ఫోన్ చేస్తారు, ఎప్పుడు ఫోన్ చేసినట్టున్నారయ్యా ఆ దుర్మార్గం తీసుకుంటాడు కదా. రోగాలు 2 రకాలుగా ఉన్నాయి, ఒకటి మానసిక రోగం, 2 శారీరక రోగం. అప్పుడు చెప్పి అన్నయ్యా ఆ రోగాలని ప్రార్థన చేయబోదు. ఏదైనా పైకి కనబడే రోగం అయితే అపోస్తలులు చేసేదో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవాడిని. అది పైకి కనపడినటువంటి రోగం, ఆ రోగానికి చికిత్స మనం చేయలేక దేవుడే చేయగలిగాడు. అందుకనే బైబిల్లో ఉన్నాడు వైద్యుడు కలిగిన కర్మ వైద్యుడు. మనసు కలిగిన వాడు మనిషిని కూడా మార్చగలిగినటువంటి వాడు. రెండవదిగా బలహీనత చేత కృంగినటువంటి వారిని ఆయన లేవనెత్తువాడి ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ శారీరకంగా మానసికంగా బలహీనత చేత ఒకవేళ నీవు కృంగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ప్రభు అంటాడు కదా, అక్కరలో ఆ బలహీనతలో కృంగినటువంటి నేను ఏం చేస్తానో లేవనెత్తుతాను అంటున్నాను. ఒకటి ఇష్మాయేలు లేవనెత్తాడు అగనతలో ఉన్నప్పుడు, సింహాసనం లేవనెత్తాడు బలహీనతతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు. మూడవదిగా ఇదిగో పడిపోయినటువంటి గుడారాలను కూడా ఆయన లేవనెత్తాడు. అది కూడా చూడొచ్చు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము, ఆమోస్ గ్రంథం The Book of Amos chapter 9 verses 11 11వ వచనం చదువుతున్నా చూడండి. పడిపోయిన దావీదు గుడారం తిరిగి లేవనెత్తి సంవత్సరం పడిపోయిన దావీదు గుడారము నేను లేవనెత్తి. మూడవదిగా ఆయన దేనిని లేవనెత్తాడంటే పడిపోయినటువంటి గుడారం. గుడారం దేనికి సాదృశ్యంగా ఉందంటే కుటుంబానికి సాదృశ్యంగా ఉన్నది. గుడారము దేనికి సాదృశ్యంగా ఉందంటే మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. అయితే అక్కడ గుడారం పడిపోయింది. ఇదిగో దేని వల్ల పడిపోయిందంటే పాపంతో
దావీదులో పాపం, బిడ్డలో పాపం, తన సైనికుల్లో పాపం, చివరికి అది మాత్రం కూడా తన గుడారాన్ని పడిపోయేలా చేస్తుంది. ఇదిగో వేల కూడా కన్యాడబడిన దావీదు గుడారం పడిపోతే కుంగిపోయిన పరిస్థితుల్లో, ఎక్కడో గృహంలో పాపం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, గృహంలో దాక్కోవలసినటువంటి పరిస్థితి వస్తే దేవుని వాక్యం ఉంటుంది కదా, ఆ రోజు పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కుంగిపోయినటువంటి ఆ దావీదుని తిరిగి నేను లేవనెత్తాను. ఒకవేళ దావీదు వలె పడిపోయిన గుడారం వలె ఉన్నావా? అయితే పడిపోవడానికి గల కారణం ఏమిటి? పడిపోవడానికి గల సమస్య ఏమిటి? ఎప్పుడైనా ఆ కారణాన్ని వెతికావా? ఆ సమస్యను తొలగించడానికి ప్రయత్నం చేసావా? అయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం అంటుంది కదా, పడిపోయిన గుడారాన్ని బట్టి కుంగిపోయిన దావీదుని అయితే లేవనెత్తాను. మధ్యాహ్న సమయంలో ఒకవేళ నీ భక్తికి సంబంధమైన గుడారం పడిపోయినా, లేదా నీ ఆత్మ సంబంధమైనటువంటి గుడారం పడిపోయినా, తిరిగి నేను అదే రీతిగా లేవనెత్తలకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మధ్యాహ్న సమయంలో నీ గుడారం అలా ఉంది. నీ గుడారం ఏ రీతిగా ఉంది? నీ గుడారం పడిపోయిన స్థితిలో ఉందా? నీ భౌతికపరమైనటువంటి గుడారం అందంగా అలంకరించాలేమో, కానీ నీ ఆత్మ సంబంధమైన గుడారం ఉంటుంది. ఆ గుడారం అలా ఉంది. నీ ఆత్మ సంబంధమైనటువంటి గుడారం పరిస్థితి ఏ రీతిగా ఉంది? అందులో వాక్యం ఉందా? అందులో పాటలు ఉన్నాయా? అందులో సాక్ష్యాలు ఉన్నాయా? అందులో సంతోషం ఉందా? అందులో సమాధానం ఉందా? లేకపోతే అందులో దుఃఖము, ఏడుపు, పళ్ళు కూడా ఉన్నాయా? ఈ ఆత్మ సంబంధమైనటువంటి గుడారం కూడా పడిపోయినట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఆత్మ సంబంధమైన గుడారం పడిపోయినట్లయితే, నా భౌతిక సమాధానం గుడారం పడిపోయింది, తిరిగి నీవు లేవనెత్తు. ఎందుకంటే కుంగినటువంటి వారిని నీవు లేవనెత్తబడి కదా. ఈ కారణం చేత నా ప్రాణంలో నా మనసు కుంగిపోయింది, తిరిగి లేవనెత్తు ప్రభు అని మనం ఆయన అడిగినట్లయితే లేవనెత్తడం సిద్ధంగా అన్నాడు. చివరిగా ఒక మాట జ్ఞాపకం తీసుకుందాం. చివరిగా యోబు గ్రంథము 4వ అధ్యాయం, యోబు గ్రంథము 4వ అధ్యాయం, యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం చూడండి. కుంగిన వారి మోకాళ్ళను బలపరుచుకుని ఆయన ఈ మధ్యాహ్న సమయంలో అక్రమ చేత కృంగి ఉండినా, లేదా అనారోగ్యం చేత కృంగి ఉండినా, లేదా గుడారము పడిపోవటం బట్టి కృంగి ఉన్నా, ఆయన అంటాడు కదా, తిరిగి లేవనెత్తి నీ మోకాళ్ళను నేను బలపరుస్తున్నాను. ఇదిగో ఆ రోజున దావీదు కూడా ఇటువంటి కారణములు అతని మనసు కృంగిపోయింది, ప్రాణం కృంగిపోయింది, చివరికి ఆత్మ కూడా కృంగిపోయింది. అయితే తిరిగి అతనికి ఏ రీతిగా అయితే లేవనెత్తినామో అదే రీతిగా ఈ మధ్యాహ్న సమయంలో నేను నిన్ను కూడా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రి ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో కృంగినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఏదైనా కారణం చేత, ఒక అనారోగ్యం చేత, అపవిత్రాత్మ చేత, ఆర్థిక సమస్యల చేత, అధిక ఒత్తిడిల చేత, సమస్యల చేత కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నేను కనుగొన్నట్లయితే ప్రభు మాటిస్తూ ఉన్నాడు కదా, నేను తిరిగి లేవనెత్తుతాను. మధ్యాహ్న సమయంలో అక్రమతో కృంగిపోయిన వారిని ప్రభువు లేవనెత్తును గాక. ఈ మధ్యాహ్న సమయంలో అనారోగ్యంతో కృంగిన వారిని ప్రభువు లేవనెత్తును గాక. ఈ మధ్యాహ్న సమయంలో పడిపోయిన గుడారం ప్రభు తిరిగి లేవనెత్తును గాక. ఈ మధ్యాహ్న సమయంలో అధిక భారముల చేత కృంగిన వారిని ప్రభువు లేవనెత్తును గాక. ఈ మధ్యాహ్న సమయంలో మానసిక రోగంతో కృంగిన వారిని ప్రభువు లేవనెత్తును గాక. ఈ మధ్యాహ్న సమయంలో శ్రమల చేత కృంగిన వారిని ప్రభువు లేవనెత్తును గాక. ఈ మధ్యాహ్న సమయంలో
నేను కృంగిన స్థితిలో ఉన్నాను, ఈ మాటలు నాకు ఆదరణ కలిగించని, ఇదిగో ప్రభు నన్ను లేవనెత్తాలి, నా కుటుంబాన్ని లేవనెత్తాలని ఆశపడుతున్నాను అన్నటువంటి వారు మోకరించండి. ప్రార్థన ద్వారా ముందుకు వస్తాం. ఎవరో కృంగినటువంటి వారిని లేవనెత్తేవాడు. ఏ కృంగినటువంటి వారిని అనగా కేవలం మోకాడు కృంగిన వారినే కాదు, మనసు కృంగిన వారిని, ఆత్మ కృంగినటువంటి వారిని, ఇదిగో ప్రాణం కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఇష్మాయేలు అక్కడతో కృంగినప్పుడు లేవనెత్తాడు. సింహనాథ అనారోగ్యత కృంగినప్పుడు లేవనెత్తింది. ఒక చిన్నబిడ్డ అపవిత్రాత్మ ద్వారా కృంగినప్పుడు లేవనెత్తాడు. తల్లిదండ్రులు ఇచ్చినది మరణవశాత్తు కృంగినప్పుడు లేవనెత్తాడు. అలాగే దావీదు కూడా పాపములు కృంగినప్పుడు ప్రభువు లేవనెత్తాడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ స్థితిగతుల్లో ఉన్నావు, ప్రతి ఒక్కరు కూడా ఎదుగు ప్రార్థన ద్వారా ముందుకు వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు తండ్రి, స్తోత్రములు, స్తోత్రము. ప్రభు కలిగిన దేవా, జ్ఞాపకం చేస్తున్నది కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో